కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో పెరవలి గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి వైకుంఠ ద్వారం ఏకాదశి రోజున దర్శనం కల్పించారు. ఈ క్షేత్రం భారతదేశంలో వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. శ్రీరంగం రెండవది. పెరవలి రంగనాథ స్వామి ఉత్తర రాజగోపురం. అందుకే ఈ దేవాలయం వైకుంఠ ఏకాదశికి ప్రసిద్ధిగాంచింది. ధనుర్మాసం నందు శ్రీ సూర్య భగవానుడు ధనస్సు రాశిలో ప్రవేశించినప్పటి నుండి మరల మకర రాశిలో ప్రవేశించేంత వరకు ధనుర్మాస పూజలు ప్రాతకాలంలోనే అనగా సూర్యోదయం ముందే శ్రీ మహావిష్ణువు అయిన శ్రీ రాజ్యలక్ష్మి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి వారి ప్రత్యేక పూజలు జరుగును. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్సవ మూర్తులను శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి వార్లను గరుడ వాహనంపై ఉంచి ఉత్తర రాజగోపురం నందు భక్తుల దర్శనం జరుగును. ఈ ముక్కోటి ఏకాదశి శ్రీ మహావిష్ణువునకు నిలువైన వైకుంఠంలోని వాకిళ్ళు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీనిని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయన ప్రారంభమైన ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పాలకడనిలో యోగనిద్రకు నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే మేల్కొంటాడు. పుష్ప మాస శుక్ల పక్షమి ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఉత్తర రాజగోపురం దర్శనం అనంతరం అయ్యప్ప స్వాములు ప్రసాదం పాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఆర్ వీరయ్య, ప్రధాన అర్చకుడు కొమండూరి రంగనాథాచార్యులు, నరసింహస్వామి, మధు స్వామి, దేవస్థాన చైర్మన్ పారారవి, దేవస్థాన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి దీన్ని ముక్కోటి ఏకాదశిగా అంటారు. సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ఒకటి తొలి ఏకాదశి, ఆషాఢ శుద్ధ ఏకాదశి, పుష్యశుద్ధ ఏకాదశి. ఈ రెండు ఏకాదశులే చాలా పవిత్రమైనవి. ఈ ఏకాదశులు వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిర పుష్యమాసాల్లో వస్తుంది. రావణుని బాధలు తాళలేక దేవతలు బ్రహ్మను వెంటబెట్టుకొని వైకుంఠం చేరి అనివాసనమైన మార్గశిర శుక్ల ఏకాదశి నాడు శ్రీహరిని ప్రార్థించి తమ బాధను విన్నవించారు. స్వామి బ్రహ్మాదులకు దర్శనమిచ్చి అభయవసరం జరిగింది. కావా దేవతలు కూడా బాధా నివారణకు ఏకాదశి మార్గంలో చూపింది. మరో వృత్తాంతము మట్టుకైటవర్గం మహావిష్ణువు సంహరించినప్పుడు వారి దివ్య రూపాలు ధరించి దివ్యజ్ఞానాన్ని పొంది దేవా వైకుంఠం వంటి మందిరాన్ని నిర్మించి ఏకాదశి పూజ గావించి నిన్ను దర్శించి నమస్కరించి ఉత్తర ద్వార మార్గంలో నిన్ను శ్రమించే వారికి శ్రీ వైకుంఠ ప్రాప్తి కలిగించమని ప్రార్థించారు. స్వామి తదాసు అని సంతోషంతో అనుగ్రహించారు. దీనికి మోక్ష దివోత్సవం అని కూడా పేరు. ముక్కోటి దేవతలకు బాధలు నివారించి ఏకాదశి కనుక ముక్కోటి ఏకాదశి అనేక 33 కోట్ల సంకేతమని అంటారు. వైకుంఠ దర్శనం కలిగిస్తుంది కనుక వైకుంఠ ఏకాదశి, భగవద్ దర్శనం గావించేది కనుక భగవద్గీత దినం అని అంటారు. మార్గశిర శుద్ధ మంగళ శుక్ల ఏకాదశి, మోక్ష ఏకాదశి, పుష్య శుక్ల ఏకాదశి, పుత్ర ఏకాదశి. శుక్రేంద్రుడైన రాజు విశ్వదేవతల ఉపదేశాంతరం పుష్య శుక్ల ఏకాదశి వృతాన్ని ఆచరించి బౌద్ధాగ్రహం గల పుత్రవంతుడైనాడని పద్మపురాణం పేర్కొంది. సకల పాపాల నుండి విముక్తి పొంది కైవల్యంలో ప్రాప్తిలో జన్మరాహిత్యం చెందడానికి వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని మించిన వ్రతాచారం లేదు. దేవదానులు ఈ ఏకాదశి రోజు ఉపాసంతో రాత్రిండోడు సేవించి క్షీరసాగరాన్ని మరించగా ద్వాదశి నాడు మహాలక్ష్మి సముద్రం నుండి వెలువడి వచ్చు దేవతల ప్రత్యక్షం వారిని అనుగ్రహించింది. నాటి నుండి ఏకాదశి నాడు పగలు రాత్రి ఉపాసంతో నుండి జాగరణ చేసి స్నేహాన్ని శుద్ధించడానికి స్వామి కృప వల్ల ముక్తి కలగాలని ఉంటుందని నమ్మకం ఏర్పడింది.